2008వ సంవత్సరం లయన్ గార్లపాటి విద్యావతి గారు లయన్స్ జిల్లా 324C4కు గవర్నర్ అయిన సంవత్సరం. ఆ సంవత్సరం కొత్త క్లబ్బులు స్థాపించి జిల్లాలో మెంబర్స్ను పెంచి జిల్లాను ఇంకా బలంగా అవ్వడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా పెద్దలు కీర్తిశేషులు లయన్ జీడీవి ప్రసాదరావు గారు మరియు లయన్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాటిన ఒక చిన్న మొక్క మన లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం. 2008వ సంవత్సరం మార్చి నెల 17వ తారీఖున ఇనాగ్రేట్ అయి 27 మార్చి 2008న చార్టర్ కాబడింది. సుప్రీం క్లబ్కు లయన్ మహంకాళి మోహన్ రావు గారు మరియు లయన్ పొట్టిముచ్చపు ప్రభాకర్ రావు గారు గైడింగ్ లయన్గా ఉండి సుప్రీం క్లబ్ని ఏర్పాటు చేయడం అయినది. చార్టర్ ప్రెసిడెంట్గా పెద్దలు గార్లపాటి వెంకట సత్య గురునాథరావు గారు, చార్టర్ కార్యదర్శిగా సికాకొల్లి శివరామకృష్ణ గారు, కోశాధికారిగా లయన్ ఆలమూరి అమర్నాథ్ గారు, పిఎస్టీ టీమ్గా ప్రమాణ స్వీకారం పరిటాల ఉమా హాలిడే ఇన్ నందు జరిగింది. ఇదే పిఎస్టీ టీము 2008-9 సంవత్సరంలో కూడా కొనసాగింది. అప్పటి గవర్నర్ అయినటువంటి లయన్ ఇంజనీర్ లింగం శివశంకరం గారు వీరి సేవలను గుర్తించి ఎన్నో అవార్డులను ప్రదానం చేశారు. 2009-2010 సంవత్సరమునకు గాను లయన్ అనుమలశెట్టి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులుగా, లయన్ ఆలమూరి అమర్నాథ్ గారు కార్యదర్శిగా, దేవరం సాయిబాబు గారు కోశాధికారిగా సేవలు అందించారు. వీరు అందించిన సేవలను గుర్తించి ఆ సంవత్సరం గవర్నర్ అయినటువంటి లయన్ ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు ఎన్నో అవార్డులతో సత్కరించారు. 2010-11 సంవత్సరమునకు లయన్ ఆలమూరి అమర్నాథ్ గారు అధ్యక్షులుగా, దేవరం సాయిబాబు గారు కార్యదర్శిగా, వనమ విశ్వేశ్వరరావు గారు కోశాధికారిగా సేవలు అందించారు. ఆ సంవత్సరం గవర్నర్గా పెద్దలు దేవుడి గవర్నర్ కెవి రమణరావు గారు ఉన్నారు. ఆ సంవత్సరం సుప్రీం క్లబ్ అధ్యక్షులు ఆలమూరి అమర్నాథ్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గోల్డ్ను ఎక్స్టెండ్ చేశారు. అది జిల్లాలో 150వ క్లబ్ కావడం విశేషం. వీరు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు పొందారు. 2011-12 సంవత్సరమునకు దేవరం సాయిబాబు గారు ప్రెసిడెంట్గా, షేక్ బాషా గారు సెక్రటరీగా, పి జగన్మోహన్ రావు గారు ట్రెజరర్గా తమ సేవలను అందించారు. వీరు ఈ సంవత్సరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంవత్సరం గవర్నర్ అయినటువంటి లయన్ ఇంజనీర్ కంకణాల శ్రీనివాస్ గారు ఎన్నో అవార్డ్స్తో వీరిని సత్కరించారు. 2012-13 సంవత్సరమునకు అధ్యక్షులుగా దేవరం సాయిబాబు గారు, కార్యదర్శిగా షేక్ బాషా గారు, కోశాధికారిగా లయన్ ఆర్ సాంబశివరావు గారు సేవలు అందించారు. వీరి సేవలను గుర్తించిన ఆ సంవత్సరం గవర్నర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు సముచితంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. 2013-14 సంవత్సరమునకు వనమ విశ్వేశ్వరరావు గారు అధ్యక్షులుగా, ఎస్ రామచంద్రమూర్తి గారు కార్యదర్శిగా, ఆర్ సాంబశివరావు గారు కోశాధికారిగా సేవలు అందించారు. వీరి సేవలను గుర్తించిన ఆనాటి గవర్నర్ ఏఆర్కే చౌదరి గారు ఎన్నో అవార్డులతో సత్కరించారు. అదే సంవత్సరం లయన్ ఆలమూరి అమర్నాథ్ గారు గవర్నర్ ఏఆర్కే చౌదరి గారి క్యాబినెట్లో రీజియన్ చైర్పర్సన్గా సేవలు అందించారు. వీరు కూడా ఎన్నో అవార్డులను పొందారు. 2014 నుండి 2016 సంవత్సరం వరకు డాక్టర్ చరమలశెట్టి మనోజ్ కుమార్ గారు అధ్యక్షులుగా, టి నక్షత్రరావు గారు కార్యదర్శిగా, సిహెచ్ గోపాలకృష్ణమూర్తి గారు కోశాధికారిగా 2 సంవత్సరాలు సేవలు అందించారు. వీరు అందించిన సేవలకు గాను లయన్ మిర్యాల వెంకటేశ్వరరావు గారు మరియు లయన్ ఎస్విఎన్ నివృత్తరావు గారు ఎన్నో అవార్డులతో సత్కరించారు. 2016-17 సంవత్సరమునకు అధ్యక్షులుగా అప్పన వెంకట సాయిబాబు గారు, కార్యదర్శిగా టి నక్షత్రరావు గారు, కోశాధికారిగా వి సుబ్బారావు గారు సేవలు అందించారు. 2016 సంవత్సరంలో కృష్ణానది పుష్కరాలు జరిగాయి. ఆ సంవత్సరం గవర్నర్ అయినటువంటి లయన్ మూల్పూరి ఉపేంద్ర గారు పుష్కరాలకు వచ్చిన భక్తులు అందరికీ అన్నప్రసాద వితరణ చేయాలి అని భావించారు. అదే అదనుగా ఆ సంవత్సరం అధ్యక్షులుగా ఉన్న ఏవిఎస్ సాయిబాబు గారు పుష్కరాల 12 రోజులలో సుమారుగా 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
వీరి సేవలకు గాను గవర్నర్ అయినటువంటి మూల్పూరి ఉపేంద్ర గారు ఎన్నో అవార్డులతో సత్కరించారు. 2017-18 సంవత్సరం లయన్ పెనుమత్స అప్పలరాజు గారు అధ్యక్షులుగా, లయన్ మద్దినేని చక్రధర్ గారు కార్యదర్శిగా, లయన్ వంకదార శేషసాయి గారు కోశాధికారిగా సేవలు అందించారు. ఈ సంవత్సరం అద్భుతమైన సేవా కార్యక్రమాలు చాలా జరిగాయి. వాటిలో కొన్ని మీ ముందుంచుతాను. డిస్ట్రిబ్యూటెడ్ 1500 స్టీల్ ప్లేట్స్, డిస్ట్రిబ్యూటెడ్ 1300 శారీస్ టు పూర్ ఉమెన్, డిస్ట్రిబ్యూటెడ్ 300 all-in-one guides for the 10th class students, distributed 20,000 notebooks, scholarship of rupees 2,50,000, 25 cremations to the poor in Mutyalampadu burial ground, Annadanam to 25,000 members on the occasion of Dasara and Bhavani Diksha Viramana in relieving hunger. Done Annadanam from 1st January to 13th January, that is 13 days, as a relieving hunger program on the birthday of International Club founder Lion Melvin Jones and International Director Lion Dr. Naresh Agarwal. Total 800 people benefited. On every Sunday, we provide food to 200 pilgrims. Total 9,000 people benefited in relieving hunger program. In Sankranti celebrations, Rangoli competition to 130 members and given 2 pattu sarees, 4 silver glasses, 2 sindoor bowls as gifts. Srimantalu to 110 poor pregnant women. Felicitated 120 eminent women in the society on World Women's Day. Felicitated 103 teachers on the occasion of Teachers' Day. 100 plants with tree guards, 200 dustbins under Swachh Bharat, eye camp and medical camp in SRR and CVR College, and 700 students, staff, etc. have utilized it. 15 diabetic camps, 1500 members benefited. 3 eye camps, 1000 members benefited. 3 IOL camps, 200 members benefited. Distributed vegetables to approx 2,500 poor people. Donated 8 large polythene mats to T. Venkateswara Municipal School and Sarada School. Donated 1 lakh rupees for the development of Mutyalampadu Hindu burial ground. Donated rupees 2 lakhs for the development of Vivekananda Centenary School. Donated 50,000 for the construction of new Ramalayam in Mutyalampadu. Donated rupees 1 lakh for the construction and other items for new Ramalayam in Harijanvada, Surampalli. Given 10,000 rupees for a poor family marriage. Distributed grinder 1, hearing aids 2, iron boxes 2 as a part of Shatabdi Seva Mahotsavam. Awareness rally with 600 school children about measles and rubella vaccine. Rally on literacy with 80 students. Rally on world peace with 100 students. Rally with 2,000 children on Swami Vivekananda Jayanti. E-learning center with 18 computers at Alamuri Leela Uma Maheswar Rao E-learning center. It is a permanent project at Paikapuram, Vijayawada for municipal school children. Every month approx 200 students utilizing the center. Sewing machine training center with 8 sewing machines at Krishnalanka, Vijayawada. Already completed 1 batch with 40 members and second batch under training. ఇవన్నీ కూడా అప్పలరాజు గారు ప్రెసిడెంట్గాను, మద్దినేని చక్రధర్రావు గారు సెక్రటరీగా, వి శేషసాయి గారు ట్రెజరర్గా ఉన్నప్పుడు జరిగాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలన్నిటినీ కూడా ఆ సంవత్సరం గవర్నర్ అయినటువంటి లయన్ సాయి వరప్రసాద్ గారు గుర్తించి జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రథమ స్థానం ఇచ్చి సత్కరించారు. అంతేకాకుండా
బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్గా కూడా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా వీరు మల్టిపుల్లో కూడా బెస్ట్ పిఎస్టీలుగా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. 2018-2019 సంవత్సరమునకు సుప్రీం క్లబ్కి మద్దినేని చక్రధర్ గారు అధ్యక్షులుగా, వంకదార శేషసాయి గారు కార్యదర్శిగా, ఆలమూరి శ్రీనివాస్ గారు కోశాధికారిగా సేవలందించారు. మరియు అదే సంవత్సరం జడ్సీగా అప్పలరాజు గారు, ఆర్సీగా ఏ సాయిబాబు గారు కూడా సేవలందించారు. ఈ సంవత్సరం వీరు అందించిన సేవలలో కొన్నింటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. Distributed 30,000 notebooks to poor students, mega medical camps 6, relieving hunger to 45,000 people, free cremation to 49 poor people at Muchalampadu cremation ground, clothes and sarees to 1,410 poor women, felicitation to 130 teachers on Teachers' Day, 1,000 steel plates distributed, support to many poor families for their livelihood every month worth of 1,25,000, given scholarships of rupees 2,75,000 to poor students. In Seva Mahotsavam, mixes 2, grinders 2, sewing machines 4 distributed. 10 eye camps screened more than 2,000 members, given spectacles to 223 students. 45 diabetic camps screened 7,300 members. Conducted skin camps, awareness on organ donation and motivated 25 members to give organ donation forms. Milk and biscuits, 2 lakh members benefited. Distributed 350 blankets. Cancer awareness and diabetic camps conducted. Buttermilk camps 145 and benefited 1,02,000 members. Srimantalu 150 members. Dining tables 5 donated and 100 plants given to schools in tree plantation program. Donated cooking vessels 10 chairs to Anganwadi school. Polythene mats to schools. Distributed vegetables 500 members benefited. Donated amount rupees 50,000 to SKCV Children Trust, 25,000 rupees East Lions Hospital, rupees 25,000 to Vijayawada Walkers Education Fund. Conducted blood donation camps and got 20 units of blood. Donates amount for water filter and also construction for water facility in municipal school Pandaripuram. Conducted rally on greenery with 200 students. Arranged lunch and dinner for 2 days for the 500 flood affected people at Bodameru Madhyakatta. Conducted marriage to a poor girl with all the necessary arrangements and also provided food.
వీరు చేసిన ఇన్ని సేవలకు గాను ఆనాటి గవర్నర్ అయినటువంటి లయన్ ఏ కోటిరెడ్డి గారు క్లబ్కు జిల్లాలో మొదటి స్థానం ఇచ్చి అనేక అవార్డులతో సత్కరించారు. వీరు పొందిన అవార్డ్స్లో బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్, డిస్టిక్లోనే కాకుండా మల్టిపుల్లో కూడా బెస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీగా వీరు అవార్డ్స్ పొందడం జరిగింది. అంతేకాకుండా బెస్ట్ జడ్సీగా అప్పలరాజు గారు అండ్ ఆర్సీగా కూడా అవార్డులు పొందడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రెసిడెంట్ చక్రధర్ గారికి సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ మెడల్ కూడా రావడం విశేషం. 2019-2020 సంవత్సరంనకు లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీంకి అధ్యక్షులుగా వంకదార శేషసాయి గారు, సెక్రటరీగా కథం కృష్ణమూర్తి గారు, ట్రెజరర్గా సోమ గోపాలకృష్ణమూర్తి గారు మరియు సోము సురేష్ కుమార్ గారు ఎన్నో రకాలైన సేవలు అందించారు. అదే సంవత్సరం జడ్సీగా చక్రధర్ గారు కూడా చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వీరు చేసిన సేవల్లో కొన్ని పవర్ స్ప్రేయర్స్ 26, ఫెర్టిలైజర్ బ్యాగ్స్ 25, రైతు సదస్సులు 2, రిలీవింగ్ హంగర్ 50,000 people benefited, milk and biscuits at the occasion of Dasara, Bhavani Diksha and Mukkota Ekadasi, 5 lakh members approximately benefited. Notebooks, 35,000 notebooks they distributed. Anti-plastic rallies, 15 conducted. Cloth bags distribution, 12,000. Saris and cloths distribution, 1,000. Cancer awareness camps and rallies, 15 they conducted. Dental camps, 20. 5,000 members benefited. Diabetic camps, 15. 5,000 members benefited. Eye camps they conducted 5. 2,000 members benefited. And in environmental project, plants, 200 plants they distributed. Clay idols of Ganesha, 500 idols they distributed. 100 school uniforms distributed. 300 blankets they distributed. Polythene mats, benches, computers, printer, chairs, speaker system, fans to various schools they distributed. Steel plates, 1,000 they distributed to schools. Free yoga classes daily conducted by Supreme Club team. Free sewing machine training centers they conducted. Cremation to poor, scholarships they gave, and especially MJF 4 and Campaign 100 too they gave. ఈ సంవత్సరం వీరు చేసిన సేవలను గుర్తించి
గవర్నర్ గారైనటువంటి వైపీసీ ప్రసాద్ గారు సుప్రీం క్లబ్కి మొదటి స్థానం ఇచ్చి అనేక అవార్డులతో సత్కరించారు. లాక్డౌన్ టైంలో విజయవాడ సుప్రీం లయన్స్ క్లబ్ మెంబర్స్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అపురూపమైనవి. వీరు అండర్ ద టైటిల్ ఆపద్ బాంధవ, we have provided food to the daily labor workers, immigrants and poor living on roads. We are also providing food to the necessary poor through Vijayawada Municipal Corporation authorities. A total number of more than 8,91,000 meals were served under relieving hunger program through Apad Bandhava scheme adopted by our club for this lockdown time. Amrita Hastam Charitable Trust team has supported us in this service. IRCTC under social responsibility has provided meals to about 4,000 members daily through us. Lot of donors and volunteers have helped us to achieve this goal. We have given 60 PPE kits through Indian Medical Association Lion Dr. C.H. Manoj Kumar to the frontline workers in the hospitals. We have also distributed 5,000 masks and 2,000 sanitizers in red zone areas. We have given immune booster homeo medicines to 15,000 families in Vijayawada city. We have printed 1,000 awareness banners and tied them at various places, mostly tied in red zone areas. We have given daily food provisions like rice, dal, oil, mirchi, turmeric, tamarind, sugar, salt, onions, etc. to more than 35,000 poor families in different areas in Vijayawada, Uppaluru, Velpuru, Gollapudi, Nallapadu, etc. We have given rice, vegetables to about 4,500 poor families. We have given fruits, biscuits, buttermilk, etc. to about 1,000 police officers. We have given buttermilk, fruits, vegetables, saris, etc. to about 1,000 sanitary workers in VMC limits. Our club members have donated rupees 1,20,000 to PM Care Fund and rupees 70,000 to CM Welfare Fund. We have given financial support to some poor families in needy. 2021 సంవత్సరమునకు సుప్రీం క్లబ్కి అధ్యక్షులుగా లయన్ ఆలమూరి శ్రీనివాస్ గారు, కార్యదర్శిగా లయన్ కదం కృష్ణమూర్తి గారు, కోశాధికారిగా లయన్ వర్మ గారు సేవలు అందించారు. ఆ సంవత్సరం గవర్నర్గా ఉన్న పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారు కోవిడ్ వచ్చినా మా క్లబ్ చేసిన సేవలకు జిల్లా మొదటి స్థానం ఇచ్చి అనేక అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు. ఆ సంవత్సరం జిల్లా గవర్నర్గా ఉన్న పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారు అనేక పెరుగు బకెట్స్ మా క్లబ్కి ఇవ్వగా దానితో బాటసారులకి పెరుగన్నం తయారు చేసి అనేక వేల మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అదే సంవత్సరం వి శేషసాయి గారు జడ్సీగా సేవలు అందించారు. గవర్నర్ సతీష్ కుమార్ గారి ద్వారా అవార్డులు పొందారు. 2021-22 సంవత్సరమునకు సుప్రీం అధ్యక్షులుగా లయన్ దంతులూరి రామలింగరాజు గారు, కార్యదర్శిగా అన్నే కుసుమ గారు, కోశాధికారిగా పల్లేటి శ్రీనివాసరెడ్డి గారు సేవలు అందించారు. అదే సంవత్సరం జడ్సీగా వనమా విశ్వేశ్వరరావు గారు సేవలు అందించారు.
సంవత్సరం గవర్నర్గా ఉన్న లయన్ దేవినేని జోనీ గారు మా క్లబ్ చేసిన సేవలకు గాను జిల్లాలో మొదటి స్థానం ఇచ్చి అనేక అవార్డులతో సత్కరించారు. 2022-23 సంవత్సరంనకు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీంకు మొదటి మహిళా అధ్యక్షురాలుగా లయన్ అన్నే కుసుమ గారు, కార్యదర్శిగా లయన్ పల్లేటి శ్రీనివాసరెడ్డి గారు, కోశాధికారిగా వింజమూరి వెంకట రమణ గారు, జడ్సీగా రామలింగరాజు గారు సేవలు అందించారు. వీరు అందించిన సేవలలో కొన్ని 2000 మందికి అనాథాశ్రమంలో సరుకులు పంపిణీ చేశారు. 3 కుట్టు మిషన్లను, 2 సైకిళ్లను, 1 ఆర్టిఫిషియల్ లెగ్ను పంపిణీ చేశారు. 1 కరెంటు కుక్కరు, 1 మిక్సీ, 2 గ్రైండర్స్ పంపిణీ చేశారు. 13 మంది కొత్త సభ్యుల్ని క్లబ్లో జాయిన్ చేశారు. 1 ప్రింటరు, 2 ల్యాప్టాప్స్, 2 కంప్యూటర్లను పంపిణీ చేయడం జరిగింది. హెచ్ఐవి పేషెంట్లకు పౌష్టికాహారము 250 మందికి ఇవ్వడం జరిగింది. ట్రైసైకిల్ 1 ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్స్ 15 మందికి 75,000 రూపాయల చొప్పున పంచడం జరిగింది. ట్రీ ప్లాంటేషన్ 1000 మొక్కలు పంచారు. శారదా స్కూల్లో సర్వీస్ యాక్టివిటీ చేశారు. 30,000 మందికి పాలు, బిస్కెట్స్ పంచారు. అన్నదానము 32,000 మందికి చేశారు. కూరగాయల పంపిణీ 1000 మందికి పంచారు. దుప్పట్లు, పండ్లు 400 మందికి పంచడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ 12 నిర్వహించారు. 250 మందికి చీరలు పంపిణీ చేశారు. 200 మందికి చెప్పులు పంపిణీ చేశారు. అలానే 10 స్టీల్ టేబుల్స్ అనాథాశ్రమానికి డొనేట్ చేశారు. నున్నలో మతి స్థిమితం లేని 84 మందికి మీల్స్, టిఫిన్స్ 2 సార్లు ఇవ్వడం జరిగింది. 35 మందికి పూర్ పీపుల్ని దహన సంస్కారాలకి డొనేట్ చేశారు. ప్రతి నెల ఆన్లైన్లో 500 మందికి, ఆఫ్లైన్లో 100 మందికి యోగా నేర్పించారు.
వీరు చేసిన ఈ సంవత్సరం సర్వీస్ అన్నిటినీ కూడా గుర్తించిన ఆనాటి గవర్నరు లయన్ దామర్ల శ్రీశాంతి గారు వీరి సేవలకు మెచ్చి జిల్లాలో మొదటి స్థానం ఇచ్చి అనేక అవార్డులతో సత్కరించారు. 2023-24 సంవత్సరమునకు అధ్యక్షులుగా లయన్ పల్లేటి శ్రీనివాసరెడ్డి గారు, కార్యదర్శిగా లాజరస్ కుమార్ గారు, కోశాధికారిగా గొటిక నాగిరెడ్డి గారు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా జడ్సీ కుసుమ గారు కూడా ఈ సంవత్సరం సేవలను అందిస్తున్నారు. వీరు అందిస్తున్న సేవల్లో కొన్ని: రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్ 36,000 మెంబర్స్ బెనిఫిటెడ్, వాటర్ ప్లాంట్ ప్రోగ్రామ్ 1,50,000 వర్త్, ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ 150 మెంబర్స్, టోటల్ 1,800 మెంబర్స్ బెనిఫిటెడ్, మిల్క్ అండ్ బిస్కెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ దసరా ఇన్ కనకదుర్గ టెంపుల్ 3 lakh members benefited, cremation to poor people 257 persons benefited, dog food feeding, mega medical camps, provisions distributed to HIV patients, blood donation camps, Mahadev Seva Mahotsavam 23 items distributed, and renovate of old age home 2 lakh worth of rupees, and a contribution of 5 MJFs.
సంవత్సరం రీజియన్ చైర్పర్సన్ త్రిమూర్తిరాజు గారు ఈ సేవలన్నిటినీ కూడా గుర్తించి సూపర్ బెస్ట్ క్లబ్గా అవార్డు ఇచ్చి ఇంకా అనేక అంశాల్లో అనేక అవార్డులు కూడా ఇచ్చి వీరిని ప్రోత్సహించారు. అలానే ఈ సంవత్సరం గవర్నర్గా ఉన్న లయన్ జేఎన్ఎస్ శంకర్ గుప్తా గారికి కూడా ఇదే పద్ధతిలో సహకారం అందిస్తున్నాము. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వారిని కూడా మెప్పిస్తామని ఆశిస్తున్నాము.